గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో అంటే మనం క్రియేషన్ ఆఫ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ డయాగ్రామ్ చూసుకుని ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈసీ2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసుకుని దానికి అటాచ్ చేసుకుని ఈసీ ఇన్స్టెన్స్ నెక్స్ట్ ఏం చేస్తాం, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకొని ఈ టార్గెట్ గ్రూప్ ని అటాచ్ చేసుకొని మనకు URL డిఎన్ఎస్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే, సారీ, చెక్ చేసుకుంటాం. దానికోసం ప్రాక్టికల్ చేయాలి కదా. అమెజాన్ అకౌంట్కి వెళ్తాను. ఇక్కడ 2 సర్వర్ తీసుకున్నాను నేను. ఇక్కడ నేను వెబ్సైట్కి వెళ్ళి 2 సర్వర్ తీసుకొని దాంట్లో ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన. చూసుకున్నట్టు ఆ ప్యాకేజ్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ తెలుసుకున్నాను కదా. ఇక నేను పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ 1 తీసుకుంటాను. సర్వర్ 1 యొక్క పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాను అంటే పేస్ట్ చేస్తున్నా. సారీ, పేస్ట్ ఇయర్. ఎంటర్ క్లిక్ చేయగానే నీకు ఇక్కడ అలో శ్రీకాంత్ సర్వర్ 1 వచ్చేసింది. అదే సర్వర్ 2 ఎలా వస్తుంది అంటే సర్వర్ 2 కాపీ చేసుకున్నాం కదా. ఇక్కడ సర్వర్ 2 యొక్క పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుందాం. దీంట్లో కూడా నేను ఇన్స్టాల్ చేసిన కదా హెచ్టిటిపిడి ఒక ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేసుకుని ఇక్కడ ఎంటర్ తీసుకుంటే అలో శ్రీకాంత్ సర్వర్ 2 అని వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ఎందుకు చూసుకుంటాం అంటే 2 సర్వర్స్ ఉన్నాయి. ఆ 2 సర్వర్స్ చేసుకున్నప్పుడు డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోకుండా మనకు స్టేబుల్గా లోడ్ చేయాలంటే మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని యూజ్ చేసుకుంటాం. దానికోసం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి దానికోసం ఏం చేస్తున్నా అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ క్లిక్ చేసుకోండి. లేకపోతే టార్గెట్ గ్రూప్ నువ్వు క్రియేట్ చేసుకున్నా టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే టార్గెట్ గ్రూప్ వచ్చేసి ఇన్స్టెన్స్ తీసుకుంటున్నాం. ఇన్స్టెన్స్ అటాచ్ చేసి ఆర్ స్కిన్ గ్రూప్ మనం అటాచ్ చేసుకోవచ్చు. టార్గెట్ గ్రూప్ నేను వచ్చేసి ఏఎల్బి అని తీసుకుంటాం. ఏఎల్బి అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ చూసుకున్నట్లయితే IPv4 అంటే IPv3 IPv4 సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, టార్గెట్ నేను తీసుకున్నాం. సో నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మన టూ సర్వర్స్ ఉన్నాయి కదా, అప్లోడ్ యాజ్ పెండింగ్. ఈ 2 సర్వర్స్ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసుకున్నది మనకు టార్గెట్ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. టార్గెట్ గ్రూప్ కూడా నేను ఏఎల్బి ఇచ్చినాను యాక్చువల్గా. ఓకే, నో ప్రాబ్లం. ఇక నేను లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుంటా. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. క్రియేట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ నేమ్ వచ్చేసి ALB1 అని తీసుకున్నాం. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ 1 తీసుకున్నాం. ఇంటర్ఫేసింగ్ అంటే ఇక్కడ పబ్లిక్ ఏమైనా సబ్జెక్ట్స్ ఇక్కడ తీసుకోవచ్చు, మనకు రౌటింగ్ అవుతుంది. సో ఇంటర్నల్ అంటే ప్రైవేట్ ఐపీ యూజ్ చేసుకోవచ్చు. ఐపీ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ డిఫాల్ట్ తీసుకున్నాం. ఇక్కడ 2 తీసేసుకుంటున్నాను నేను. ఇక్కడ అవైలబుల్ జోన్స్ డిఫాల్ట్ సబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం ఆల్రెడీ. డిఫాల్ట్ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఇక్కడ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఈ టార్గెట్ గ్రూప్ ఏంటి, ఏఎల్పి కదా, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ తీసుకున్నట్లయితే స్క్రోల్ డౌన్ చేసుకుంటే క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడికి మనకు ఒక లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నేను సర్వర్స్ అటాచ్ చేసిన 2 సర్వర్స్ని ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిఎన్ఎస్ నేమ్ వచ్చేసింది. ఇక్కడ VPC ఐడెంట్ జనరేట్ అయింది. అవైలబుల్ జోన్స్ జనరేట్ అయింది. టైప్ అప్లికేషన్ ఏంటి, డేట్ క్రియేటెడ్ టోటల్గా వచ్చేసింది. ఇక్కడ రీఫ్రెష్ చేసుకుంటే మనకి ఇక్కడ స్టేట్ ప్లేస్లో ప్రివైలింగ్ ప్లేస్ యాక్టివ్ వచ్చినప్పుడు మనకి ఈ డిఎన్ఎస్ ఉంది కదా, ఇక్కడ ఈ డిఎన్ఎస్ని కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మనం పేస్ట్ చేసుకుంటాం. ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తే మనకి ఎంటర్ క్లిక్ చేయగానే ఆ కోడ్ నెంబర్ యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే ఎంటర్ ఇది ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే మనకి ఇక్కడ సమ్ టైం తీసుకుంటుంది. ఇక్కడ ప్రివిలైజేషన్ వచ్చింది, యాక్టివ్ వచ్చినప్పుడు మనకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. అప్పుడు సర్వర్ 1 రీప్లేస్ చేసుకుంటే సర్వర్ 1 సర్వర్ 2 ఇట్లా మనకి స్టేబుల్గా వర్క్ అవుతుంది అన్నమాట. దానికోసం నేను ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ చేసుకుంటాం. మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. డెవోస్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా యూనివర్సిటీ ప్రైవేట్ గురించి మా టీం కల్చర్ అవ్వండి. Thank you for watching this video. We'll see the next video.